నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలు అని తెలిపిన ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అవ్వాతాతల ఇబ్బందులకు కారణం చంద్రబాబు మాత్రమే, బాబుతో తస్మాత్ జాగ్రత్త అన్న సజ్జల రామకృష్ణ. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలని ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు కొనసాగవనే భయం జనంలో ఉందన్నారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం 24వ డివిజన్లో కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వైసీపీ నేతలు వెంటరాగా ఆయన డివిజన్లో ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా వైసీపీ పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. తమ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. జగనన్న పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరికీ అందాయని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్నని తిరిగి గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. కార్పొరేటర్ కుక్కల అనిత మాట్లాడుతూ మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి సంక్షేమం అమలయ్యాయని తెలిపారు. ప్రజలంతా జగన్ వెంటే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో 24వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి చక్కటి స్పందన. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అనేక మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నగరం అభివృద్ధి చెందాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి కంటిన్యూ అయితేనే బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నోట కూడా ఇదే మాట వస్తుంది. అందుకని వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరెవరు కూడా రావాల్సిన అవసరం లేదు, తప్పకుండా మేము మీకు ఓటేస్తాం, జగనన్న గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా సోదరమణి అనిత గారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ యొక్క డివిజన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కూడా చేశారు. ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, మేము కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 నెలలలోపు ఈ డివిజన్ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కూడా అందరికీ కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు వ్యవహార శైలి చూస్తే కనుక చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఏదైతే వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ నాయకులే దాని మీద విమర్శిస్తున్నారు. అంటే అతని మేనిఫెస్టో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐవి కృష్ణారావు గారు నిన్న మాట్లాడుతున్నారు, అలిమే కానీ వాగ్దానాలు చేశారు, అందుకే దానికి మాకు సంబంధం లేదు అని చెప్పని. అటువంటి మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తాడట. సిగ్గు సెర ఉండాలి. నీ కూటమిలో ఉన్న నాయకులని నేను విమర్శిస్తున్నాను, నీ మేనిఫెస్టో చూసి నవ్వుకుంటున్నారు జనాలు కూడా. సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన వెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గారైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులతోటి, కార్యకర్తలతోటి, గృహసారులతోటి అందరితో ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. అందరూ ఒకటే చెప్తున్నారు, జగనన్న గెలిపిస్తాము, జగనన్న వస్తేనే మాకు పథకాలు వస్తాయి, జగనన్న వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా జగనన్న పరిపాలన వచ్చింది. ప్రజల యొద్దకే పాలన తీసుకొచ్చిన నాయకత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాలు కూడా జగన్ గారు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఎంపీ కేశినేని గారిని, ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని, అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని మాటిస్తున్నారు. అలాగే వారు ఏదో సూపర్ 6 అని చెప్పిన వాగ్దానాలు ఏమున్నాయో అవి చెత్తపుట్టకే పరిమితం అవుతాయి. గతంలో 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు అవి కూడా నెరవేరలేదు. సింగపూర్ అన్నాడు, సింగపూర్ ఎవరికైనా కనపడుతుందా? ఎక్కడన్నా చేశాడా? ఎవరికి కనపడలా. అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడేదో నిరుద్యోగ వృత్తి అంటున్నాడు, అది కూడా ఎవరికి రాదని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మండిపడ్డారు. గద్దెకి స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు
రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అయ్యప్పనగర్ 12వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్లో 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు కూడా జగన్ ప్రభుత్వమే వేసిందని వారు ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకే దక్కిందని దుయ్యబట్టారు. 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాలనీల అభివృద్ధికి స్థానికుల ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. పెద్దలు మాగంటి నవీన్ గారు ఒక ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సోదరులు రిజ్వాన్ గారు, డివిజన్ అధ్యక్షులు కలీం గారు, అదేవిధంగా ఇందిరా గారు, సుభాష్ని గారు, మహబూబ్ గారు, శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కాళీ గారు, 12వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువ నాయకులు హరీష్ గారు కానివ్వండి, మహిళా నాయకులు నగర మహిళా అధ్యక్షులు సుభాష్ని గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 12వ డివిజన్లో దాదాపుగా ఈ యొక్క 4.5 సంవత్సరం కాలంలో 13 కోట్ల రూపాయలతో ఈరోజు అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ కానివ్వండి, నెహ్రూ రోడ్లు కానివ్వండి, కందిరీపురంలో ఉర్దూ స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా అశోక్ నగర్, రఘు గార్డెన్స్, ఎలమంచిలి వెంకయ్య రోడ్, ఏ ఏరియాకి వెళ్ళినా 12వ డివిజన్లో వీర్ సావర్కర్ రోడ్డు కానివ్వండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 13 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంది. ఇదే ప్రాంతంలో స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారు ఉంటున్నారు. ఈరోజు తను చేయలేని పని చేతగాని తనంతో తన సొంత ఏరియాలో తన సొంతంగా నివసిస్తున్న డివిజన్లో అదేవిధంగా తన ఇంటెదురుగుండా రోడ్డు గారు వేయలేని చేతగాని పరిస్థితుల్లో ఈరోజు గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఈరోజు మేము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా దాదాపుగా 70 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం. అన్ని కార్యక్రమాలు చేసాం, అంతమందికి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఈరోజు ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు కానివ్వండి, అన్ని కులాల వాళ్ళకి అండగా ఉన్నాం, అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేసాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉందనుకున్న ప్రాంతంలో రోడ్లో గారా మేము వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈసారి మా ఓటు మీకే అని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. ఆ విధంగా ఈరోజు ప్రజానీకం మమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆ విధంగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి చేతకాల అభివృద్ధి చేస్తాం. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు చేతకాల, 10 సంవత్సరాలు ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేతకాల. ఒక పక్క మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, రోడ్లు వేస్తుంటే, ఇంకో పక్క దాన్ని ఆపే ప్రయత్నాలు. అవ్వాతాతల ఇబ్బందులకు కారణం చంద్రబాబు మాత్రమే. బాబుతో తస్మాత్ జాగ్రత్త అని సజ్జల రామకృష్ణ అన్నారు. మళ్లీ 4,000 ఇస్తానని అబద్ధపు హామీలు ఇస్తున్నాడని, కొన్ని వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ అంటున్నాడని హెచ్చరించారు. మరోపక్క వాలంటీర్ వ్యవస్థను అడ్డుకొని చంద్రబాబు టీడీపీ ఏజెంట్ నిమ్మగడ్డతో కలిసి పెన్షన్లు ఇంటి వద్ద అందకుండా చేశాడని చెప్పారు. బ్యాంకు ద్వారా డబ్బు పంపిణీ చేయమని ఈసీకి సలహాలు ఇస్తారు. అవ్వాతాతలు ఆపసోపాలు చూసి మాకు సంబంధం
సంబంధం లేదని మాట మారుస్తాడు అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో అవ్వాతాతలు ఇబ్బందులు పడడానికి కారణం చంద్రబాబు మాత్రమే అని అన్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే జీవితాలతో చెలగాటమాడుతాడని ఆయన హెచ్చరించారు. పేరుకి ఇక్కడ 4,000 అన్నాడు. ఇంకో పక్క వాళ్ళకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు ఆ రిటైర్డ్ ఆఫీసర్ల వల్ల వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు వాళ్ళు. మొత్తుకొని చెప్పాము, అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది, చేసింటే ఇప్పటికే చేసింటారు కదా, ఒకటి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు కదా, నువ్వు వాళ్ళని ఎట్లా మారుస్తావు, వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ను చెడగొడుతున్నావు, మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించాం. అయినా సరే అది వాళ్ళ వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంతవరకు వదల్లా, వెంటబడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఎక్కడో కొడుతుంది అని. ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే లేదు, సెక్రటేరియట్ల దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచీలు అన్ని ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్లకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్లను ఏజెంట్ల కింద వేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ 4 ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గంలో తనను గెలిపిస్తే అద్దెకు ఉండే వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు. ప్రజలపై భారాలు లేకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గవర్నర్ పేటలోని శ్రీశ్రీ భవన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన విజయవాడను మారుద్దాం మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసిన టీడీపీ వైసీపీలు విజయవాడ నగరం పట్ల వివక్షత చూపాయన్నారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలం చెందారని, గుణదల వంతెన పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, విజయవాడను మార్చడానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అద్దెకు ఉండే వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అమాయకులైనటువంటి పేదవాళ్ళని ఇద్దరు బలి చేస్తున్నారు. విజయవాడలో ప్రశాంత వాతావరణం కావాలంటే కమ్యూనిస్టులు గెలిపించండి, సిపిఎంని గెలిపించండి. ఇది వీళ్ళందరూ కూడా ఈ మద్యం గంజాయి, విజయవాడకి నిధులు రాలా, గంజాయి మాత్రం వచ్చింది. విజయవాడ నగరానికి అభివృద్ధి రాలా, బ్లేడ్ బ్యాచ్లు మాత్రం వచ్చినాయి. మీ 10 ఏళ్ల కాలంలో వైసీపీ టీడీపీలో ఉన్న అభివృద్ధి ఏమిటంటే గంజాయి హబ్గా విజయవాడ మార్చారు, బ్లేడ్ బ్యాచ్ల కేంద్రంగా మార్చారు. అందుకే ఈరోజు మేము చెప్తున్న ఇంకొక కీలకమైన అంశం, విజయవాడలో కార్మికుల ఉద్యోగుల హక్కులకి పరిరక్షించడం అనేది మా కీలకమైన ఎజెండాలో ఒక ముఖ్యమైన పార్ట్. అసంఘటిత కార్మికులకి 26,000 కనీస వేతనం ఉండాలి. పోలీసుల వేధింపులు, ఈ చలానాలు అటు ఆటో డ్రైవర్ల మీద, చిరు వ్యాపారుల మీద, ముఠా వర్కర్ల మీద, వీళ్ళందరి మీద ఉన్నాయి. అందుకే ఈ చలానాల బకాయిలు రద్దు చేయటం, ఈ చలానాలు
1000 రూపాయల నుండి దాన్ని 100 రూపాయలకి తగ్గించడం, అనవసరమైనటువంటి కేసులు ఫైళ్ళ నుండి రక్షణ చేయటం, వేధింపుల నుంచి అరికట్టడం, సిపిఎస్ రద్దు చేయటం. దీని మీద తెలుగుదేశం చంద్రబాబు గారు మాట్లాడలా. ఆయన కూడా ఏమన్నాడు, సిపిఎస్ బదులు జిపిఎస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడి సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 26వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆంగిరేకుల గొల్లబామ నాగేశ్వరరావుతో కలిసి స్థానికంగా పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన వెల్లంపల్లి శ్రీనివాసరావుని, కేశినేని నానిని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేస్తున్నామండి. స్థానిక నాయకులందరూ కూడా చాలా బాగా సహకారం అందిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా, అట్లాగే కేశినేని నాని గారికి ఎంపీగా ఇద్దరికీ కూడా ఓట్లు అడగటానికి వస్తూ ఉన్నాం. అందరి దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా చదువుకున్న వారందరూ కూడా ఏం చెప్తున్నారంటే, సామాజిక న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, తప్పనిసరిగా ఆయనకు మేము ఓటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఎగువ మధ్య తరగతి వారు, ఈ దిగువ మధ్య తరగతి వారు, నిరుపేద వారికి ఈ పథకాలు, ఈ ఆసరా ఇవన్నీ వస్తున్న మూలన ఇళ్లలో పనికి రావట్లేదు, వీళ్ళందరూ కూడా ఇళ్లలో కూర్చుని ఉంటున్నారు. ఇట్లాంటి ఒపీనియన్ని ఫామ్ చేసుకుని ఉన్నారు. బట్ చాలా వరకు చదువుకున్న వారందరూ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామము, సామాజిక న్యాయం అనేది కావాలి అందరికీ కూడా అని అంటూ ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ ఏరియాలో కూడా గత 3 సార్లుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ డివిజన్ కార్పొరేటర్లుగా ఎన్నికై ఉన్నారు, పెద్దగా ఏమీ పనులు చేసిన దాఖలాలు లేవు. కొన్ని రోజుల నుంచి మన మల్లాది విష్ణు గారు కానీ, నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 నెలల నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ చాలా బాగా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, పనులు చేయించుతున్నారు. 26వ డివిజన్ అంగిరేకుల గొల్లబామ గారి ఆధ్వర్యంలో నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ని, మరియు కేశినేని నాని గారు వాళ్ళ మిస్సెస్ పావని గారితో కలిసి అందరినీ ఓట్లు అభ్యర్థించడం కోసం వచ్చాము. ఇక్కడికి వస్తే ఇక్కడ గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వారు 3 తడవలుగా ఉన్నారు, కానీ ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఏమీ జరగలేదని చెప్పి చాలామంది జనాలు చెప్తున్నారు. శ్రీనివాస్ గారు ఇన్ఛార్జింగ్ తీసుకున్న కొన్ని రోజుల్లోనే చాలా వరకు దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ఇలా చేస్తామని చెప్పేసి చెప్పారు. చాలా వరకు డ్రైనేజ్లో అవన్నీ చాలా ప్రాబ్లం ఉంటే అదంతా క్లియర్ చేశారు. రోడ్లు కానీ అన్నీ పరిశుభ్రత కానీ, రోడ్లు వేయించడం కానీ చాలా వరకు శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు అని చెప్పేసి అందరూ గంట పదాయించి చెప్తున్నారు. మేము వారి వెంటే ఉంటాము, శ్రీనివాస్ గారితోటే ఉంటాము, నాని గారిని మళ్ళీ గెలిపిస్తాము, జగనన్నని గెలిపించుకుంటాము, శ్రీనన్నని గెలిపించుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి సుధీర విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో గురువారం ఉదయం 9వ డివిజన్లోని వివిధ ప్రాంతాలలో అవినాష్ సతీమణి సుధీర ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూ ధర్మానికి సంబంధించిన ఏ సమస్యకైనా navapooja.com అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చని మైతానంద సరస్వతి బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ తెలిపారు. మీ ఇంటికి శుభ అశుభ కార్యక్రమాలకు అవసరమైన పురోహితులు navapooja.com ద్వారా పొందగలరని తెలియజేశారు. నవపూజ సర్వీస్ ట్రస్ట్ నవాక్షరి పీఠం ఆధ్వర్యంలో navapooja.com వెబ్సైట్ను గురువారం గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్ హోటల్ సెంటర్ సైడ్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ను నిర్వాహకులు బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ తల్లి బెల్లంకొండ సుబ్బలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ శర్మ మాట్లాడుతూ ఈ వెబ్సైట్ ద్వారా పురోహితుల కోసం వారి సర్వీసుల కోసం ఈ వెబ్సైట్ను రూపొందించామని తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో పురోహితులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు వివరించాలని తెలుసుకోవచ్చునని సూచించారు. హిందూ ధర్మానికి సంబంధించిన షోడశోపచార సంస్కారాల గురించి తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా జాతిరాళ్ల సమాచారం కూడా అందజేస్తున్నామని, ప్రతి సమస్యకు ఈ వెబ్సైట్లో సమాచారం అందజేస్తామని ఆయన వివరించారు. పౌరోహిత్యానికి పురోహితులు అందరూ navapooja.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న పురోహితులకు ఉద్యోగ అవకాశం కూడా కలదన్నారు. కాశీ, హరిద్వార్, ఋషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్ జ్యోతిర్లింగ యాత్రలు చేయాలనుకుంటే navapooja.com వారిని సంప్రదించవచ్చని తెలియజేశారు. బెల్లంకొండ సుబ్బలక్ష్మి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా సమాజంలో హిందువులకు అవసరమైనటువంటి పురోహితులను, వారికి అవసరమైనటువంటి ఏ సర్వీస్నైనా సరే అందించడం కోసం ఈ వెబ్సైట్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం అతి తక్కువ రేట్లతోటి మరియు ఫిక్స్డ్ ప్రైజెస్ తోటి ఈ పురోహితులకు సంబంధించినటువంటి కార్యక్రమాలని, వాటిని హిందూ ధర్మాలకు సంబంధించినటువంటి అపరకర్మలు మొదలుకొని షోడశ కర్మలు ఉంటాయి మనకి. ఆ షోడశ కర్మలు మానవుడికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉపయోగపడేటటువంటి షోడశ కర్మలకు అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇందులో మనం పొందుపరచడం జరిగింది. ఇందులో ప్రతి సర్వీస్ కూడా అతి తక్కువ రేట్లకి ఫిక్స్డ్ ప్రైజెస్కి మీకు అందిస్తూ ఈ యొక్క సర్వీస్ని మనం లాంచ్ చేయడం జరిగింది. దీనిలో జాతిరాళ్ళు, నెక్స్ట్ యాత్రలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా సరే మీకు అవసరమైన ప్రతి సమస్యకి దీని ద్వారా పరిష్కారం పొందుటకు ఈ వెబ్సైట్ని navapooja.com NAVAPUJA అనేటటువంటి 8 అక్షరాలతోటి navapooja.com అనేటటువంటి ఈ యొక్క వెబ్సైట్ని మనం లాంచ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి అల్లుళ్ళు కాజా రఘునాథం, సాయి అస్విత తదితర కుటుంబ సభ్యులు 25వ డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలతో కలిసి అంకమ్మతల్లి గుడి, దుర్గా అగ్రహారం ఏరియా తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం సాయి అస్విత, రామ్దేవ్ గుప్తా, 25వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 25వ డివిజన్లో వెల్లంపల్లి వారి ఫ్యామిలీ ప్లస్ కేశినేని గారి ఫ్యామిలీ అందరం గడప గడపకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి కూడా గడప గడపకు వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మాకు మంచి స్పందన రావడం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ వాలంటీర్ వ్యవస్థని ఆపేసి అవ్వాతాతల్ని పెన్షన్ ఇవ్వకోకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్తే అమ్మ మాకు ఈ 2 నెలల కాలంలోనే మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, మళ్ళీ మాకు జగనన్నే కావాలి, మా ఇంటి పెద్ద కొడుకు మా జగన్ గారే అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయనకే మేము ఓటేస్తాము, మళ్ళీ వాలంటీర్ అందరూ కూడా మా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్స్ కూడా కలిపి అని చెప్పడం జరిగింది. మరి ఏ పథకం పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 98% అమలు చేశారు. వాళ్ళు అయితే ఏ పథకము మేము చేసామని చెప్పటమే లేదు. వాళ్ళు చేస్తే కదా వాళ్ళు చెప్పడానికి, వాళ్ళ రాజకీయం కోసం ఏదో ఎలక్షన్స్ ముందు చెప్పటము, ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. అందుకని ప్రజలు ఎవరు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు.
అందుకని మాకే ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు డివిజన్ 25లో ప్రచారాలు జరిగినాయండి. చాలా మంచి స్పందన వచ్చింది అందరి దగ్గర నుంచి. మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి గారికి అండ్ మన ఎంపీ గారు కేశినేని నాని గారికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఇక్కడ అందరూ కేశినేని నాని గారు చేసిన డెవలప్మెంట్స్ గురించి బాగా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆయన కట్టిన 3 ఫ్లైఓవర్లు కానివ్వండి, ఆయన టాటా ట్రస్ట్తో చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ పనులు కానివ్వండి, ఇంకా వాటర్ ట్యాంకర్స్ కట్టియటం, వాటర్ టవర్ కట్టియటం అన్నీ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. తప్పకుండా ఈసారి కూడా వెల్లంపల్లి గారికి ఇంకా కేశినేని నాని గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చి తప్పకుండా జగన్ అన్నని మళ్ళీ పాలనలోకి తీసుకొస్తారండి. అభివృద్ధిపై చర్చకు వచ్చే ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు బయటకు రావాలని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. నిరంతరం మీడియాలో సీఎం జగన్పై తప్పుడు వార్తలు రాయించడం ఆయనకు తగదన్నారు. దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ మాధురితో కలిసి 7వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండ ప్రాంత వాసుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ రావు నైజమన్నారు. 2000 కోట్లతో అభివృద్ధి చేశామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారని, ఆ పనులు ఎక్కడ చేశారో చూపిస్తే బాగుంటుందని అవినాష్ ప్రశ్నించారు. గద్దె రామ్మోహన్కి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిరంతరం అబద్ధాలు పదే పదే చెబుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. స్థానికుల నుండి దేవినేని అవినాష్కి అపూర్వ స్పందన లభించింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషం. ఎందుకంటే సున్నపర్తి సెంటర్ ప్రాంతంలో దాదాపుగా 8 నుంచి 9 రోడ్లు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు మేము ఈ ప్రాంతంలో ఫస్ట్ వచ్చినప్పుడు గర్భగర్భన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సరిగ్గా రోడ్లు లేని పరిస్థితి, నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 8కి 8 రోడ్లు పూర్తి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి. ఈరోజు సిఆర్ నగరం అవనివ్వండి, శివగిరి కొండ అవనివ్వండి, బందలూరు సెంటర్ అవనివ్వండి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజానికానికి మౌలిక సదుపాయాలు కల్పించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో మన గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది. ఏ రోజైనా ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారా? కొండ ప్రాంతాలని చిన్న చూపు చూసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అయ్యే కొండ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం. ఈరోజు అడగండి, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతంకి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు ఈ 5 సంవత్సరాలు అని చెప్పండి. నిర్మోహమాటంగా ఎటువంటి ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు చెప్తారు.
ఈరోజు అంటున్నారు, గద్దె రామ్మోహన్ అంటున్నారు రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పండి. ఈరోజు సామాన్య జీవనం కొనసాగిస్తున్న ప్రజానికం మా ఒక జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపారు. మా పిల్లల భవిష్యత్తు, రాబోయే 30 సంవత్సరాలు మా పిల్లల భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే, అంటే గద్దె రామ్మోహన్ చేతకాంతనం వాళ్ళ దగ్గర వాళ్ళు దిగింది. గద్దె రామ్మోహన్కి అర్థమైపోయింది తను ఓడిపోబోతున్నారని చెప్పని. దానికోసం అని చెప్పని టీడీపీ అగ్రనాయకత్వం మిగిలిన నాయకులందరూ గారా ఏదో చేయాలనుకుంటున్నారు. ఈరోజు ఎంత అగ్రనాయకత్వం దిగినా, ఎంత గద్దె రామ్మోహన్ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన తూర్పు నియోజక ప్రజానీకం మాట ఉన్నారు. మా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90% అభివృద్ధి టీడీపీ వాళ్ళు చేశారు, 10% మాత్రమే మీరు చేశారు. 10% చేసి మొత్తం మీరే చేశానంటున్నారు. నేనే చెప్పాను కదా చర్చకి రమ్మని చెప్పని. రానున్న ఎన్నికల్లో బీసీలంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో విజనున్న నాయకులు అధికారంలోకి వస్తేనే బీసీల అభ్యున్నతికి అవకాశం ఉంటుందన్నారు. జగన్ హయాంలో బీసీల సంక్షేమం మాటలకే పరిమితమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు విజనున్న నాయకుడని, ఆయన ముఖ్యమంత్రి అయితే బీసీలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలంతా కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చాలని శంకర్రావు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో జరుగుతున్న పత్రికా విలేకరుల సమావేశానికి మరి రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేశన శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మరి నా పేరు కుమ్మర క్రాంతి కుమార్, రాష్ట్ర యోజన ప్రెసిడెంట్ని. మరి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం చాలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా 34% రిజర్వేషన్ మీద ఇప్పటి వరకు ఇన్ని సభల్లో మాట్లాడుతూ ఉన్నావు కదా, 34% యథావిధిగా కొనసాగించే విధంగా నువ్వేదన్నా ఒక్కసారన్నా స్థానిక సంస్థల గురించి మాట్లాడావా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. దీంట్లో కనీసం 15,000 నుంచి 16,000 చిల్లర మా యొక్క సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరి యొక్క జీవితాల్లో, మరి మా యొక్క రాజకీయ జీవితంలో పూర్తి స్థాయిలో శూన్యం చేసావనేది మటుకి చాలా స్పష్టంగా నీకు తెలుసు. మరి ఆ సర్పంచుల్లో ఈ రోజున్న ఏదైతే సర్పంచుల యొక్క సిస్టమ్ని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేసావా లేదా? కేవలం ఒక నియంత పరిపాలన చేయటం కోసం నువ్వు చేసే ప్రతి ఒక్క చాలా శ్రద్ధగా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా శ్రద్ధగా మాట్లాడుతూ చాలా చక్కగా ప్రజలందరినీ కూడా మరి ఒక మాంత్రికుడిలాగా మిస్మరైజ్ చేయాలనే ఒక ఆలోచనతో నేను మీ బిడ్డనమ్మ అంటా ఉంటాడు. 22వ డివిజన్లో దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి అధికారం లేకపోయినా పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో దేవినేని అవినాష్ సీఎం చొరవతో 674 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయించారన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమంలో నిమగ్నమయ్యే దేవినేని అవినాష్ని ఈ ఎన్నికల్లో ఓసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని దేవినేని క్రాంతి స్థానికులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఎంపీగా కేశినేని నానికి 1 ఓటు, ఎమ్మెల్యేగా అవినాష్కి కలిపి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వారికి అఖండ విజయం చేకూర్చవలసిన కీలక బాధ్యత ఓటర్లపై ఉందని క్రాంతి విజ్ఞప్తి చేశారు.
ఈరోజు 22వ డివిజన్లో దేవినేని అవినాష్ అన్నకి మద్దతుగా దేవినేని అవినాష్ అన్న గారు అక్క దేవినేని క్రాంతి గారు మన 22వ డివిజన్లో స్వర్గపురి రోడ్డు 1, 2, 3, 4 రోడ్లలో మరియు మలేరియా హాస్పిటల్ సెంటర్ నుంచి అన్నమతల్లి గుడి వరకు ఎన్నికల ప్రచారం చాలా జోరుగా జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ రోడ్లు ఎవరు పట్టినా మేము ఫ్యాన్ కోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ డివిజన్లో ముఖ్యంగా ఈ ప్రాంతంలో 60 నుంచి 70 సంవత్సరాల నెరవేరిన కళ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఇప్పటివరకు లోన్ల సౌకర్యం కానీ రిజిస్ట్రేషన్లకు కూడా సౌకర్యం లేదు. అలాంటిది దాదాపు 107 జీవో నెంబర్ ద్వారా 1200 మందికి ఇళ్ల పట్టాల సౌకర్యం కల్పించడం జరిగింది. దానికి వాళ్ళు రుణపడి ఉంటాము. దేవినేని అవినాష్ అన్న రేపు మే 13వ తారీఖు మా 1200 మంది ఫ్యామిలీలు దాదాపు 4000 ఓట్లు మేము అవినాష్ అన్నకి కంపల్సరీ వేస్తామని తెలియపరచడం జరిగింది. మరి ఈ డివిజన్లో కూడా దాదాపు 8 కోట్లతో డివిజన్ అభివృద్ధి పరిచాము. డివిజన్లో ఏ సమస్య ఉన్నా కూడా మేము ఎప్పుడు స్పందిస్తూ డివిజన్లో అందుబాటులో ఉంటాము. దోబీఖానాలు రజక వర్తిదారులకు కూడా మరి షెడ్లు వేపించాము. ఇంకా అదేవిధంగా 2000 సంవత్సరంలో ఈ డివిజన్లో జిమ్ నిర్మించడం జరిగింది. దాన్ని 20 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. మనం దేవినేని అవినాష్ అన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 15 లక్షలతో నూతన ఎక్విప్మెంటు మరి నూతనంగా యువకులకు ఆ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి దేవినేని అవినాష్ గారి ఎన్నికల ప్రచారంలో మరి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నుంచి మా కార్మికులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మరి స్వర్గపూర్ 4 రోడ్లో కూడా తిరుగుతుంటే మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే లోకల్గా ఉన్న కార్పొరేటర్ కూడా ఆయన ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి పనిచేయడం వల్ల మరి రేపు రాబోయే రోజుల్లో అవినాష్ గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన కష్టపడిన అభివృద్ధికి ఆయన చూపించే విధికి ప్రజలు కూడా మద్దతు తెలిపి మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు ఆ పథకాలన్నీ వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఏం మాటలు కూడా బోటకని చెప్తాడు. చెప్పడానికి ఏదైనా నిదర్శనం ఉందని జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాబోయే రోజుల్లో అవినాష్ గారిని అధికార మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరికీ సిద్ధంగా ఉన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అన్ని విధాలా సాయపడిన వైసీపీ పార్టీకి ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ మద్దతు ప్రకటించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా క్రిస్టియన్స్ కౌన్సిల్ మద్దతు ఇవ్వడంతో పాటు పార్టీ అధికారంలోకి రావడానికి త్రికరణ శుద్ధితో పనిచేసినట్లు వారు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ దళిత సంఘాల వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ గేరా హనోలోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్ రెండవసారి కూడా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకొని జగన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని అన్నారు. సంఘ సభ్యులు జగన్ రెండోసారి కూడా సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిర్వహించిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తామన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జగన్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు కావడం లేదన్నారు. భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటిది మరొకటి లేదన్నారు. రాష్ట్రం భవిష్యత్తులో మరింత అభివృద్ధిని సాధించడానికి జగన్ లాంటి సమర్థత కలిగిన నాయకుడు ఏపీ ప్రజలకు అవసరమన్నారు. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇంటర్నేషనల్ చైర్మన్గా మేము చేసినటువంటి సేవలు అనేకమైనటువంటివి. గత 2019 నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి పార్టీకి మేము ఎంతగానో కృషి చేయడం జరిగింది. అప్పట్లో మా ఏఐసిసిని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు పిలిపించి మాకు సపోర్ట్ చేయాలనుగారు అన్నప్పుడు అది మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే మీరు మా క్రైస్తవులైనటువంటి మాకు ఎంతగానో అండగా ఉన్నారని చెప్పేసి అప్పట్లో మేము ప్రార్థన చేసి గడప గడపకు గ్రామ గ్రామం కూడా తిరిగి మేము గెలిపించే దిశగా మా ఏఐసిసి సభ్యులు గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతగానో కృషి చేయడం జరిగింది. అయితే ఏంటంటే అప్పట్లో మేము చేసినటువంటి దాన్ని బట్టి ఇప్పుడు మా యొక్క సేవకులను గుర్తించి ఏం చేశారంటే ఇప్పుడు నాకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గాల వారీగా మేము అందరినీ కూడా సమకూర్చుకుంటూ మేము ముందుకు వెళుతూ ఉన్నాము, గెలిపించే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి వార్తలు దళితుల మీద కావచ్చు, మైనారిటీల మీద కావచ్చు, లేకపోతే అణగారినటువంటి పేదవారి మీద కావచ్చు, ఈ అగ్రవర్ణానికి చెందినటువంటి ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా మమ్మల్ని తొక్కేయాలన్న ఒక ఉద్దేశంతో భయంకరమైనటువంటి మా మీద విషయాన్ని వెదజల్లుతూ ఉన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి సేవలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈరోజు ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుల వారి సమక్షంలో ప్రెస్ మీట్ జరగటం శుభపరిణామం. క్రైస్తవులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ అధికారులందరూ కూడా క్రైస్తవులు, ఇక్కడ కలెక్టర్ క్రైస్తవులు, అందరూ కూడా క్రైస్తవులు. ఈ క్రైస్తవులు మొత్తం క్రైస్తత్వం అయిపోద్ది అతను ముఖ్యమంత్రి అయినాక. అలాగే వీధులన్నింటిలో కూడా చర్చిలు, అనేక విధమైన చర్చిలు కట్టి మొత్తం క్రైస్తవంగా మారిపోతుందని చెప్పేసి అన్న దగ్గర నుంచి కూడా క్రైస్తవులు అయినటువంటి మేము మనోవేదనతో నలిగిపోతున్నాం. ఎందుకంటే క్రైస్తవులు సౌమ్యంగా ఉంటాం, ఎవరు ఏమన్నా కూడా కామ్గా ఉంటాం, ప్రార్థనతోనే బుద్ధి చెప్తూ ఉంటాం. మరి ఈ 5 సంవత్సరాలు వెయిట్ చేశాం. ఇప్పుడు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో కుమ్మక్కై మరి అది పార్టీ పరంగా కాకుండా మతపరమైనటువంటి ప్రచారాలు చేస్తూ క్రైస్తవులపైన దాడులు జరుగుతూ అలాగే ముస్లిం మైనార్టీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం కలెక్టర్ ఢిల్లీరావు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు 7 నియోజకవర్గాలలో 4వ తేదీ, 6వ తేదీలలో కొంతమందికి శిక్షణ ఉంటుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఈ ఫెసిలిటేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ మెసేజ్ చాలా ఎఫెక్టివ్గా చేరింది. అయితే మరొకసారి పీఓ, ఏపీఓ ట్రైనింగ్స్ లొకేషన్స్ మారాయి కాబట్టి అండ్ ఓపీఓలు, పోలింగ్ పర్సనల్, ఇతర వాళ్ళందరూ కూడా ట్రైనింగ్కి రారు కాబట్టి సో ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర ఎటువంటి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము, ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము, ఇతర జిల్లాల్లో ఓటు ఉండుంటే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసుకుంటామన్నది మరొకసారి మీడియా ద్వారా ఈ మెసేజ్ అనేది మా ఎన్టీఆర్ జిల్లాలో ఉండే అందరూ పోలింగ్ ఆఫీసర్లకి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, ఇతర అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి అండ్ పోలీస్ పర్సనల్స్కి, వీడియోగ్రాఫర్స్ అవ్వచ్చు, అదర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అవ్వచ్చు, అందరికి కూడా మొదటగా ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు వీళ్ళిద్దరికీ కూడా మనము 7 నియోజకవర్గాల్లో 4వ తారీఖున కొంతమందికి, 6వ తారీఖున కొంతమందికి ఉదయము పూటల మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడే ఎక్కడైతే మనకు ట్రైనింగ్ ఇస్తామో అదే ప్లేస్లో మధ్యాహ్నం నుండి మనము వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు అనేది ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఆ నియోజకవర్గంకు మీరు వెళ్ళారంటే ఆ నియోజకవర్గంలో మీకు ఓటు ఉండదు. ఎందుకంటే రెసిడెన్స్ ఎక్కడైతే ఉందో రెసిడెన్స్ కానిది మీకు అలాట్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందుగానే మేము బ్యాలెట్ అనేటువంటి ముందుగానే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళినటువంటి పీఓలు, ఏపీఓలు ఎంతమంది ఆ నియోజకవర్గంకి వెళ్ళారు, ఏ ఏ నియోజకవర్గాల నుండి అక్కడికి వెళ్ళారు, వాళ్ళంతా కూడా ఫామ్ 12 ఇప్పటికే ఇచ్చున్నారా లేదా, ఫామ్ 12 ఇచ్చుంటే ఎనెక్సర్ 4లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ ఎంత, అదంతా చూసుకొని అక్కడే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరుకి ఇటు మైలవరం నుండి ఒక 30% వెళ్ళారు, పక్కనుండేటువంటి విజయవాడ వెస్ట్ నుండి ఒక 30% వెళ్ళారు, విజయవాడ ఈస్ట్ నుండి ఒక 40% వెళ్ళారే అనుకుందాం. సో ఈ 30% అండ్ 30% అండ్ 40% మైలవరంకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ అండ్ ఎలాగా పోస్టుల పీసీకి కావాల్సిన బ్యాలెట్ అన్నిటికీ ఒకటే కాబట్టి ఈ 30 మంది ట్రైనింగ్ అటెండ్ అయ్యేది తిరువూరు కాబట్టి తిరువూరులోనే ఆ రోజు ఓటు వేసుకోవడానికి మధ్యాహ్నం వెసులుబాటు అనేటువంటిది ఏర్పాట్లు చేస్తాము. అది మైలవరం వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా, అది లేకపోతే విజయవాడ వెస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా, లేకపోతే విజయవాడ ఈస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా. సో ఆ పీఓలు, ఏపీఓలకి ఇది క్లియర్గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలు అని తెలిపిన ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్.
వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అవ్వాతాతల ఇబ్బందులకు కారణం చంద్రబాబు మాత్రమే, బాబుతో తస్మాత్ జాగ్రత్త అన్న సజ్జల రామకృష్ణ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.